సోషల్ మీడియా ప్రజలపై టీటీడీ ఫిర్యాదు చేసిందట. చాగంటి పర్యటనపై దుష్ప్రచారం చేశారని మండిపాటు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో అవమానం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారంటూ సోషల్ మీడియా ప్రతినిధులపై మంగళవారం టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డైల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్టు వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 13/2025 నమోదైంది. చాగంటి పర్యటనపై టీటీడీ సమాచారం వెల్లడించిన సదరు సోషల్ మీడియా ప్రజలు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేశారని టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది. న్యూఢిల్లీ, విజయవాడలోని పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఈ సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది. కేబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ మేరకే జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు చాగంటి పర్యటన ఏర్పాటు చేశామని టీటీడీ వివరించింది. అయితే ఆయన ఈ ఏర్పాట్లను సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే 14వ తేదీన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని తెలిసింది. ఎవరైనా సరే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. సోషల్ మీడియా ప్రతినిధులపైన టీటీడీ ఫిర్యాదు చేసింది నిన్న. ఆ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరంటే జర్నలిస్ట్ వైఎన్ఆర్, పోస్ట్ 360, డైల్ న్యూస్ అట. వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతిష్టకు భంగం కలిగించారు కాబట్టి మేము మీ పైన కేసు పెడతామని కేసు పెట్టారట. కేసు ఒకటి కాదు, నమోదు కూడా అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 13/2025 28వ తారీఖు జనవరి రోజు నమోదైందట. ఏంది కేసు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ప్రభుత్వ సలహాదారు, ఇలా క్యాబినెట్ హోదాలో ఉండు. ఆయన క్యాబినెట్ ర్యాంకులో ఉండు కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళ కుటుంబ సభ్యులతోని దర్శనానికి వచ్చిండు పండుగ సందర్భంలో. ఆ దర్శన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ని, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ని టీటీడీ రిలీజ్ చేసింది. ఇగో ఆయన ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి వస్తాడు, ఆయన భోజనం చేసేది ఎక్కడ, స్టే చేసేది ఎక్కడ, ఆయన ప్రోగ్రామ్స్ ఏంది, ఆయన ప్రవచనాలు ఏమైనా చెప్తే ఎక్కడ చెప్తారు, ఇదంతా ఉంది. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మరి క్యాన్సిల్ చేశారా లేదంటే ఆయన వద్దంటే తెలియదు. ఒక రకంగా ఆ షెడ్యూల్లో ఉన్న కొన్ని కార్యక్రమాలని క్యాన్సిల్ చేశారట. ఆయనకి బై ఫోన్ చెప్పారట. అది బయటికి తెలియదు, బయట ప్రపంచానికి. కానీ బయట మీడియాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంది, చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమాలకు సంబంధించి ప్రవచనాల విషయాన్ని షెడ్యూల్ చేశారు, కానీ ఆయన్ని అవమానిస్తూ క్యాన్సిల్ చేశారనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ దాంట్లో పెద్ద అపశృతో లేకపోతే అపచారం జరిగినట్టు కాదు. మీరు షెడ్యూల్ ఇచ్చారు, మీరు క్యాన్సిల్ చేశారనేది ఉంది. అది మీరు బై ఫోన్ మాట్లాడుకుంటే ఇంటర్నల్ 4 గోళ్ల మధ్యలో బయట ప్రపంచానికి తెలియదుగా. టీటీడీ అంటే 2 కుటుంబాల మధ్య వ్యవహారం కాదు, ఒక వ్యవస్థ. కాబట్టి ఆయనకు అవమానం జరిగింది. అంత పెద్ద మనిషి, సరే మంచి గౌరవప్రదమైన వ్యక్తి, పొలిటికల్ పార్టీలకు సంబంధం లేని వ్యక్తి. ఆయన్ని అన్ని పార్టీలు, అందరూ, అన్ని సంఘాలు, అన్ని వ్యవస్థలు కూడా గౌరవిస్తాయి. ఆయన మీద ఉన్న అమితమైన గౌరవంతోనే ఆయనకు కాస్త ఇన్కన్వీనియన్స్ జరిగిందేమో, జరగకుండా చూసుకోండి అని ఒక సూచన చేశారు జర్నలిస్ట్ వైఎన్ఆర్ కానీ, ఇంకా మిగతా పత్రిక మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు కానీ. సూచన జస్ట్. ఎందుకంటే అప్పటికే ఒక 2-3 అపశృతులు జరిగినాయి. తొక్కీసలాట జరిగి 6గురు మృతి చెందటం, లడ్డూల కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరగటం, ఇట్లా అపశృతులు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో అంత పెద్ద వ్యక్తి, అంత ఆధ్యాత్మిక స్పిరిచువల్ దానికి ఒక ఐకాన్ లెక్క ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ మనిషి, వల్ల ప్రోటోకాల్ ఉంది. అట్లాంటి వ్యక్తిని కాస్త మంచి గౌరవించాల్సింది. కాస్త అక్కడ లోటుపాటు జరిగినట్టుంది, కింద స్టాఫ్ లోపమా, సమన్వయ లోపమా ఇది జరిగింది, చూసుకోండి అని చెప్పారు. తప్పేముంది అందులో? ఒకవేళ నిజంగానే జరగకపోతే జరగలేదో తప్పని ఖండనిస్తే జరిగి ఉంటే సరి చేసుకుంటాం అని చెప్తే దాంట్లో పెద్ద భూమి బద్దలయ్యేది లేదు. దానికి కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి సెక్షన్లు, ఒక 2 సెక్షన్లు నమోదు చేసి మత కలహాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రసారం చేశారని ఇంకేదో పెట్టారు. ఇక్కడ మత కలహాలు రెచ్చగొట్టేది లేదు, ఇంకో మతాన్ని తిట్ల, ఇంకో మతాన్ని పోవడలేదు, ఎక్కడ లేదు. జస్ట్ సూచన. అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. గతంలో సీక్వెన్స్గా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అట్లాంటి పెద్ద మనిషిని కాస్త మంచిగా గౌరవించుకోవాల్సిందే అని వాళ్ళు ఏమన్నారు, మేము గౌరవించను, ఆయనకి మహాద్వారం పక్కనున్న డిజిటల్ ఏదైతే బయోమెట్రిక్ ద్వారం ద్వారా దర్శనానికి మేము తీసుకెళ్తామంటే వద్దు అని సున్నితంగా తిరస్కరించారు అని చెప్తున్నారు. తిరస్కరించారు, అది బయట ప్రపంచానికి తెలియదు కదా. ఆయన ఒక గౌరవంతో నేను ఎట్లయితే సాదాసీదా గతంలో పోయినా అట్లే పోతా అని పోయిండాము. ఆ విషయం తెలియదు కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయనకి
కాస్త ఇన్కన్వీనియన్స్ జరిగింది, అగౌరవం జరిగిందా అనే ఉద్దేశంతో సూచన చేశారు. తప్పే ఉంది అందులో? ఒకవేళ నిజంగానే ఆయనకి అగౌరవం జరగలేదు, నిజంగానే ఆయనకి ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి జరగలేదంటే ఆయన బయటకు వచ్చి ఈ వీడియో చూసి తెల్లారి చెప్పాల్సి ఉండే, చెప్పేవాడు. లేదు లేదు, మీరు ఏదైతే ఛానల్స్లో అప్లోడ్ చేశారు, యూట్యూబ్ ఛానల్స్లో, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెడుతున్నంత తప్పు, నాకు చాలా గౌరవప్రదమైన ఇదే మర్యాద ఇచ్చారు టీటీడీ, ఎక్కడా లోటుపాటు జరగలేదు ఆయన ప్రకటించి ఉంటే బాగుండేది. ఆయన ఎక్కడా నోరు మెదపలే. 10 రోజులు అయింది ఆ వీడియో చేసి. 10 రోజుల తర్వాత 18, 17 తారీఖులో వీడియో అప్లోడ్ చేస్తే 28న కంప్లైంట్ చేశారు. మరి ఈ మధ్యలో నిజంగానే చాగంటి కోటేశ్వరరావు గారు దృష్టికి ఆ వీడియో పోయి ఉంటుంది. ఆ వీడియో పోతే ఆయనే హుందాగా బయటకు వచ్చి చెప్పుండేవాడు నిజంగా జరగకపోతే. మరి జరిగిందా, ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నారు అనేది అది సెకండరీ అయిపోయింది, కేసు ఫస్ట్ అయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రజలపైన టీటీడీ ఫిర్యాదు, అందులో ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు. జర్నలిస్ట్ వైఎన్ఆర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ను మనం కూడా పూర్తిగా చూస్తే ఆయన ఫ్రమ్ ద బిగినింగే చెప్పిండు, ఇది నేను జర్నలిస్ట్గా వీడియో చేయట్లేదు, ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను నా ఆవేదనని, నా సూచనని, అభిప్రాయాన్ని చెప్తున్నానని చెప్పిండు. చాలా క్లియర్గా ఒక భక్తుడి లెక్క, ఒక హిందూ భక్తుడి లెక్క ఆయన యొక్క ఆవేదన చెప్పిండు. తప్పే ఉంది అందులో? చాలా క్లియర్గా చెప్పిండు, ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ లేదు. టీటీడీ గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసింది తప్ప అందులో టీటీడీ గౌరవాన్ని తగ్గించే ప్రక్రియ ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగానే టీటీడీ గౌరవాన్నే ఇంత ఈ విషయంలో సూచననే గౌరవానికి, పరువుకి, ప్రతిష్టకి భంగం కలిగిందని కేసు పెట్టాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ అయిందంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు అసలు వెనక ముందు చూడకుండా లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిసినాయి అని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తులు మరి చెప్తే, మీరు జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిసిన లడ్డూలు మీరు టీటీడీ పంపిణీ చేసిందని చెప్తే టీటీడీని పవిత్రం చేసినట్ట, అపచారం చేసినట్ట, టీటీడీ గౌరవాన్ని పెంచినట్ట. ఆ లడ్డూలు తిన్న వ్యక్తులు ఏం చేయాలి? ఎన్ని కేసులు పెట్టాలి మీ పైన? ఆ లడ్డూలు తిన్న వ్యక్తులు, లడ్డూలు తిన్న భక్తులు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టొచ్చా? పెట్టే అవకాశం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ లడ్డు ఏదైతే జంతువుల అవశేషాలు కలిసిన 1,00,000 లడ్డూల్ని అయోధ్యలో కూడా పంపిణీ చేశారన్నాడు. అయోధ్య అంటే భారతదేశ వ్యాప్తంగా. మరి భారతదేశ వ్యాప్తంగా అక్కడికి వచ్చిన భక్తులు ఆ 1,00,000 లడ్డూలు తిన్నవాళ్ళు 1,00,000 కేసులు ఇవాళ పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారి పైన? కోట్ల మంది హిందూ భక్తులు చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి, ఆయన ఒక టెక్నీషియన్ కాదు, లేకపోతే దాని మీద ఎక్స్పర్ట్ కాదు, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కాదు, ఏది చూసుకోకుండా జరిగింది అని చెప్పిండు, అవశేషాలు ఉన్నాయి చూసి వచ్చినట్టు చెప్పిండు. మరి ఆయన పైన ఎన్ని కేసులు పెట్టాలి? నిజంగానే అపచారం కదా అది. దానికంటే అపచారం ఇంకోటి ఉండదు కదా. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పైన కొవ్వు కలిసింది, ఆవు మన పశువుల సంబంధించిన అవశేషాలు కలిసినాయి అని మీరు చెప్పినప్పుడు దానికంటే అపచారం, అపవిత్రం ఇంకోటి ఉంటుందా? ఒకవేళ ఎవరు చెప్పాలి? అది టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పాలా, ల్యాబొరేటరీలో పరీక్షలు చేసిన తర్వాత చెప్పాలా. ఏది లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో డయాస్ మీద చెప్పేసిండు. 6 మృతి చెందటానికి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ సమన్వయ లోపం ఉందని చెప్పి స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే మీ లోపం వల్ల జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పాలి అన్నాడు. అంటే లోపం జరిగింది కదా, మరి అపచారం జరిగిందిగా. 6 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరిగింది ఎప్పుడు మృతి చెందారు 6. అంతకంటే పెద్ద అపచారం ఉంటుందా? వాళ్ళపైన ఏం కేసులు పెట్టారు? వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు? అంటే ఏం చేస్తున్నారు? అంటే ప్రశ్నించే గొంతుల పైన మీరు కేసులు పెడతారా? ప్రశ్నించే గొంతులు నులిమేసే ప్రయత్నం కేసులతో చేస్తా అంటే, కేసులతోని ప్రశ్నించే గొంతుల్ని నులమలేరు. ప్రశ్నించే గొంతులు మీరు ఎంతైతే గట్టిగా నులమాలని ప్రయత్నం చేస్తారో అంతే గట్టిగా ఒక గొంతుకు 1000 గొంతులు వస్తాయి. అది వైఎన్ఆరా ఇంకోళ్ళ పక్కన పెడితే, మీరు ఒక వైఎన్ఆర్ని అణచేయాలని ప్రయత్నం చేస్తే 1000 మంది వైఎన్ఆర్లు వస్తారు. ఇలా జర్నలిస్టులు అంటున్నారు. కాబట్టి ఆ కంటెంట్ ఏముంది, ఏది చూసుకోకుండా అడ్డగోలుగా కేసులు పెడితే, బెదిరింపులు చేస్తే బెదిరిపోతారు అనుకుంటే బెదిరే వాళ్ళు జర్నలిస్టులుగా ఉండరు.
కేసులకు భయపడేవాళ్ళు జర్నలిస్టులుగా ఉండరు, కేసులకు భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నిస్తాడు అంటేనే ప్రజల పక్షాన అది ప్రజల గొంతు, వ్యక్తిగతమైన గొంతు కాదు అది. కొన్ని లక్షల మంది గొంతులు, లక్షల మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది సోషల్ మీడియా ప్రజలపైన టీటీడీ ఫిర్యాదు చేసిందట. ఇది ముమ్మాటికి దురదృష్టకరం. టీటీడీ ఇప్పటికైనా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే అసలు ఆ వీడియో ఏముంది, కంటెంట్ ఏముంది చూసుకొని దాన్ని అవసరమైతే రివ్యూ చేసుకోవాలి మీరు ఆ కేసుని. లేదు మేము ఇంటెన్షనల్ పెడతాం అంటే ఇట్లాంటి కేసులు ఎన్ని పెడితే అన్ని గొంతులు పైకి వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఇది ఒక వార్త సాక్షి పేపర్లో ఇచ్చింది.